నువ్వు ఊహించని రీతిగా, నువ్వు అడిగిన వాటికంటే, నువ్వు ఊహించిన దాటికంటే ప్రభు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇది నా వల్ల కాదు, ఇక ప్రార్థించాను. గర్భఫలం కొరకు ప్రార్థించి నిరుత్సాహపడ్డ వాళ్ళు ఉన్నారు. పిల్లల జీవితం కొరకు ప్రార్థించి, ఉద్యోగాల కొరకు ప్రార్థించి నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. అప్పుల కొరకు ప్రార్థించి నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. శరీర రోగాల గురించి ప్రార్థన అంశం ఎత్తుకొని నిరుత్సాహపడ్డవారు ఉన్నారు. పిల్లల జీవితాలు బాగుపడటం లేదే, వీడు ఎలా దారికి వస్తాడని ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగి ఉపవాస ప్రార్థన చేసి దాన్ని మధ్యలోనే ఎత్తేసి నిరుత్సాహపు ఊపిలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అయ్యో, నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం. ఎంత కష్టపడ్డా తుదకు మిగలకుండా మరలా శూన్యంగా ఉండిపోతుందని, ఆ శూన్యములో అభివృద్ధి కావాలి అని, సమృద్ధి కావాలి అని ప్రార్థించి ఈ అన్ని విషయాల్లో నీ ప్రార్థన అంశాలు పక్కకు పెట్టావేమో నీవు, కానీ సైన్యములకు అధిపతి అయిన నా దేవుడు మాత్రం నీ ప్రతి ప్రార్థన ఆయన వినికిడిలో దాచి ఉంచాడు. చప్పట్లు కూడా దేవునాను మహిమపరుద్దాం. నువ్వు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టని దేవుడు ఈరోజు మన ప్రేమ కలిగిన యేసయ్య. నీ ప్రతి ప్రార్థన అంశము ఆయన యొక్క బుడ్డిలో నీ కన్నీళ్లు మూటగట్టి ఉంచాడు, వాటిని వెలగా కట్టాడు. నీకు నిరుత్సాహం రావచ్చు, దేవునికి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఆయన విసుక్కోడు. ఆయన వింటూ ఉంటాడనమాట, ఆయన ఆలకిస్తూ ఉంటాడనమాట. ఇశ్రాయేలీల మొర నిజముగా ఎలా దేవుని సన్నిధికి చేరిందో, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంది. నమ్మితే బిగ్గరగా చప్పట్లు నమ్ము. ఈ అంశాలు ఎత్తిపట్టి దైవ జనుల్లో నుంచి మాట్లాడి, నా ప్రార్థన నీ సన్నిధిలో ఉందని నన్ను బలపరిచావు అని ఈ రోజు నుంచి నేను పరిశుద్ధుడిగా జీవిస్తాను, ఒక తీర్మానంతో జీవిస్తాను. ఆ వాగ్దానము నాకు కావాలి. ఒక యాకోబు వలె పశ్చాత్తాపడి మూలుగుతూ యెహోవా రేవు దగ్గర నిజమైన పశ్చాత్తాపము కలిగినప్పుడే నిజమైనటువంటి జయ జీవితం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా.